ఆస్తులు ఎన్ని ఉన్నా ఆక్సిజన్ అందకుంటే మానవ మనుగడ అసాధ్యమన్నారు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన హరితహారానికి కొనసాగింపుగా మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్లో అందరూ పాల్గొనడం సంతోషదాయమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్క నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే సుంకె బర్త్డే సందర్భంగా కరీంనగర్ జిల్లా బూర్గుపల్లిలోని తన నివాసంలో ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారు చేపట్టినటువంటి హరితహారం కార్యక్రమంలో భాగంగా మరి అదేవిధంగా గౌరవనీయులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ఇచ్చినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని మరి ఒక మొక్కను నాటడం జరిగింది. ఇదే స్ఫూర్తితోటి తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా తెలంగాణ ఎడారి లాంటి తెలంగాణను ఒక అద్భుతమైన హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బ్రహ్మాండంగా కొన్ని కోట్లాది మొక్కలను కూడా నాటి ప్రకృతి సమతుల్యతను భావి తరాలకి ప్రాణవాయువును అందించే దిశగా ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం చేపట్టింది. మనం అందరం కూడా మొక్కలు నాటుదాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, భావి తరాలకు ప్రాణవాయువును అందిద్దాం.